బోధన్ మండల్, నిజామాబాద్ డిస్టిక్, తెలంగాణ. ఇక్కడ మనము మల్లన్న దేవుడితోని పూజలు అందుకున్నటువంటి అమ్మవారు గుర్రం పైన మనం చూడొచ్చు. మూర్తి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మూర్తిని మనకు 3 సార్లు ప్రతిష్టాపన చేయడం జరిగిందట. కాలంతో పాటు నడుస్తున్నటువంటి సందర్భంలో ధ్వంసానికి గురై 3 సార్లు ప్రతిష్టాపన గావించుకొని అయ్యవారు మన మల్లన్న దేవుడు పూజలు అందుకుంటున్నాడు. చాలా అద్భుతం. ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న గుడి ఇప్పటిది కాదు, ఇది పూర్వం మన కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి గుడి. ఇది కాకతీయ సామ్రాజ్యం ఏలినటువంటి గణపతి దేవుడు. ఆ గణపతి దేవుడు కన్నా ముందరి నుంచి ఉన్నదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పుకుంటారు. ఇక్కడ ఒకప్పుడు గ్రామం లేకుండానట. తర్వాత ఈ మల్లన్న గుడి పరిసర ప్రాంతంలో ఈ మల్లన్న యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇక్కడ మనకు కుర్నాపల్లికి మళ్ళీ ఇక్కడ పక్కన వచ్చేసి అమ్దాపూర్ అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి ఆ గ్రామానికి సంబంధించిన శివారు ఇది. తర్వాత ఈ అయ్యవారి పేరు మీద, ఈ స్వామి మన మల్లన్న దేవుడి పేరు మీదనే ఇక్కడ గ్రామం ఏర్పడ్డది. కేవలం ఒక 9 కుటుంబాలతోని ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి పటేళ్లు. దాంతో ఇక్కడ పెద్ద విశాలమైనటువంటి గ్రామము, మళ్ళీ చెరువు, ఇక్కడ పంట పొలాలు, చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. ఇక్కడ ఈ గ్రామం పేరు వచ్చేసి ఊట్పల్లి. మనకు మన అమ్దాపూరు కుర్నాపల్లి శివారు మధ్యలో ఏర్పడినటువంటి ఊరే ఊట్పల్లి. ఇక్కడ కుర్నాపల్లి అని పిలుస్తుండే అప్పటి నుంచి. కానీ ఇక్కడ అమ్దాపూర్కు పురాతనంలో ఇంకొక పేరు ఉండేనట. దానికి దీనికి మధ్యలో ఏర్పడ్డ గ్రామమే అమ్దాపూర్. అద్భుతమైంది. ఇక్కడ డిసెంబర్ నెలలో మనకు ఇంచుమించు జనవరి డిసెంబర్ మధ్యలో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు, మళ్ళీ గ్రామంలో కడవలు తీయడము, బోనాలు అంటారు మన భాషలో, అవి పెద్ద ఎత్తున జాతర చేస్తారు. చాలా వైభవంగా ఉత్సవం చేస్తారు. కుటుంబంగా ఏర్పడి ప్రజలందరూ కలిసి మల్లన్న దేవుడు పండగ జరుపుకుంటారు. అది ఏదైతే ప్రాచీన విగ్రహం ఏదైతే ఉండేనో అది ఈ గుడి లేకన్నా ముందు చెట్టు కింద ఉండేను. ఆ వెనకల చెట్టు ఉంది. ఆ వెనక చెట్టు కింద ఉండేది. చెప్పు, నేను పుట్టక ముందు ఈ చెట్టు కింద ఉండేది. అయితే ఈ గుడి కట్టక ముందు ఆ దొంగలు వచ్చి ఆ విగ్రహాన్ని కట్ చేసిన తర్వాత ఏదైతే మల్లన్న దేవుడు ఉన్నాడో ఆ మల్లన్న దేవుడు కేకలు 2-3 కేకలు వేసి గ్రామ ప్రజల్ని మేల్కొల్పిన తర్వాత ఆ దొంగల్ని పట్టుకోవడానికి ఇక్కడ ముందరకు ఒక అడుగు ఇక్కడ నుంచేనా దేవుడు తీసుకెళ్ళింది? ఇక్కడ నుంచి కట్ చేశారు, చెట్టు నుండి ధ్వంసం చేశారు. ఎక్కడ పెట్టిన మళ్ళా దేవతను? మల్లన్న దేవుడు పురాతనమైనటువంటి విగ్రహము ఈ చెట్టు కింద ఉండేనంట. ఈ చెట్టు కింద ఉంటే ఇక్కడికి వచ్చిన దొంగలు, ఈ గ్రామం మీదకి వచ్చినటువంటి దొంగలు, మన గ్రామానికి ఎటువంటి దొంగలు వచ్చినా ఎవడొచ్చినా కూడా ఇక్కడ ఉన్న మల్లన్న దేవుడు కేకలేస్తుండేనట. కేకలేసి గ్రామస్తులను మేల్కొల్పుతుండే. దాన్ని ఇట్లా మేల్కొల్పుతున్నాడని చెప్పేసి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేద్దామని చెప్పేసి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దొంగలు. ధ్వంసం చేసిన విగ్రహం మనం ఇక్కడ ముంగడ చూసుకోవచ్చు. ఇది ధ్వంసమైనటువంటి విగ్రహం. ఇప్పుడు ఇది పురాతనమైంది. ఇది ధ్వంసంకు గురైన విగ్రహం. ధ్వంసమైన తర్వాత గ్రామంలో వాళ్ళకి భక్తులను మేల్కొలిపి ఒక అడుగు ఇద్దరు మల్లన్న దేవుడు, అమ్మవారు అని అయ్యవారు ఇద్దరు ఇక్కడ ఒక అడుగేసి వారి పాదాలు వెళ్ళిపోతున్నప్పుడు, ఇక్కడ నుంచి ధ్వంసంకు గురైనప్పుడు అయ్యవారు ఇక్కడ విగ్రహం ధ్వంసమైనప్పుడు ఆయన అలిగి ఇక్కడ ఊరు విడిచి, కొండని విడిచి వెళ్ళిపోయినప్పుడు పాదాలు, అమ్మవారి అయ్యవారి పాదాలు ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్న పొలంలో అక్కడ పాదాలు పెట్టినట, చెరువు పక్కన. దాని నుంచి అక్కడ మనకు కనిపిస్తున్న గుట్ట ఉంది కదా, అక్కడ పాదాలు ఉంటాయట. దాని తర్వాత మంచిప్ప అనే గ్రామం యొక్క ఆ చెరువులో అంతర్ధానమైందని చెప్పేసి ఈ స్థానికులు చెప్పుకుంటారు. ఉట్పల్లి గ్రామంలో ఉన్నటువంటి మల్లన్న దేవుడు కొలువైనటువంటి ఈ గుడికి అత్యధిక విశిష్టమైన సేవలు అందిస్తున్నటువంటి అన్నగారి పేరు మనం తెలుసుకుందాం. అన్న, మీ పేరు? నా పేరు కారేగం పోతిరెడ్డి, గ్రామం ఊట్పల్లి, మండలం బోధ.
మీరు ఎప్పటి నుంచి పూజ చేస్తున్నారు ఆ స్వామి వారికి? దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి స్వామివారి సేవలు ఉన్నారు మీరు. కొద్ది కొద్దిగా సేవలో వస్తుంటే జనం భక్తులు ఇంకా పెరుగుతూ పోతున్నారు. స్టార్టింగ్ లో ఒక 3,500 సరిపడు అన్నదానం స్టార్ట్ చేసి ఈరోజు ప్రతి జాతరలో 5.5 క్వింటల్ 6 క్వింటల్ అన్నదానం జరుగుతుంది. విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు అన్నగారు స్వామివారికి. అన్న మీకు కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై ఫ్రెండ్స్, ఇగో చూశారు కదా, ఇది టెంపుల్. మీకు మొత్తం వ్యూ చూపిస్తా. మల్లన్న మందిరం యొక్క టెంపుల్, పైన చెట్టు, ముంగడ దేవతలు, ఇదంతా బ్యాక్గ్రౌండ్. గుట్ట పైన చాలా డౌన్లో ఉంటుంది గుట్ట. ఇక్కడ కనిపిస్తుంది, గ్రామం కనిపిస్తుందా? ఈ గ్రామం అంటే ఈ కొండకి చుట్టూ గ్రామం ఉంది. చూడండి ఫ్రెండ్స్, వ్యూ కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా ఇక్కడ వచ్చి దేవుని కూడా దర్శించుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పవర్ఫుల్ దేవుడు. మా లాంటి చిన్న వాళ్ళకు తర్వాత మా తరాల వాళ్ళకు తెలవాలని మేము మీ దగ్గరికి వచ్చినాం సార్. అయితే మీ ఊళ్ళో మాకు మల్లన్న దేవుడు అని చెప్పేసి ఒకటి గుట్ట ఉంది, ఆ గుట్ట పైన మల్లన్న దేవుడు గుడి ఉంది అని చెప్పేసి విన్నాం. ఆ గుడి ప్రాముఖ్యత ఏంది దాని గురించి తెలుసుకుందామని వచ్చినాం సార్. ముందుగా మీ పేరు? నా పేరు చామకూర రమేష్ రెడ్డి. చామకూర రమేష్ రెడ్డి, బీజేపీ సీనియర్ లీడర్. మన చరిత్ర గురించి చెప్పాలంటే కాకతీయుల కాలంలో అది వెలిసింది అంటారు గుడి. ఓకే. కాకతీయ గణపతి దేవుడు రాజైనప్పుడు కాకతీయుల సామ్రాజ్యంలో గణపతి దేవుడు చక్రవర్తి రాజున్నప్పుడు అక్కడ వెలిసింది మళ్ళీ గుడి అని ప్రచారంలో ఉంది. అయితే అప్పుడు ఇక్కడ ఊట్పల్లి అనే గ్రామం లేకుండే. ఈ ఊట్పల్లిలో ఉన్న గ్రామస్తులు మొత్తం, ఊట్పల్లి గ్రామస్తులు అన్ని కులాల వాళ్ళు, ప్రాపర్ కుర్నపల్లి ప్రాపర్. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దేవుని పూజిస్తుండే మల్లన్న దేవుడు. శివారు అంతా కలిసే ఉండే. ఇక్కడ భూములు ఉండే, అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ భూములు అప్పటి నుంచి ఉన్నాయి. ఆ భూములు సాగు చేసుకుంటే మల్లన్న దేవుని పూజ చేసేవారు. కుర్నపల్లి వాస్తవ్యులు మొత్తం అక్కడ నుంచి ఇక్కడ శివారుకు వ్యవసాయం చేసుకుంటూ ఈ గుడిని పూజ చేస్తారు. ఆ టైంలో అప్పుడు అమదాపూర్ అనే గ్రామం ఉండే పక్క. దాని పేరు ఏం పేరు అంటే మొహిదీపేట అనే గ్రామం. అక్కడ మొహిదీపేట, ఇక్కడ శివారు అంటే కుర్నపల్లి మొహిదీపేటకు కుర్నపల్లికి మధ్యలో శివారు. అక్కడ వాళ్ళ దగ్గర వ్యవసాయం చేసుకునేవాళ్ళు, చేసుకుంటున్నారు. చేసుకుంటే కొంతకాలం తర్వాత అప్పుడు ఎడపల్లి దేశాయి, ఎడపల్లి ఒక దేశాయి ఉండే, చిట్టెపరెడ్డిలు అంటారు. చిట్టెపరెడ్డిలు వాళ్ళకు ఇక్కడనేమో రావు ఉంటుంది, మీద సైడ్ రెడ్డి ఉంటుంది. వాళ్ళది ఎడపల్లి దేశాయి. వాళ్ళ కొడుకు పేరు ఊటప్ప అని పెట్టి ఊరు స్థాపించారు. ఊటప్ప అలా కొడుకు పేరు. దేశాయి కొడుకులకు 2-3 కొడుకులు. ఒకదాని పేరు ఊటప్ప పేరు ఊటిపల్లి. ఇంకొక ఊరు బండ పేరు బండపల్లి. మిట్టప్ప అని మిట్టపురం. ఎంత మంది అయినా కొడుకులు? ఒక 2-3 కొడుకులు అనుకుంటా. ఒకటేమో ఊటప్ప పేరు మీద ఊట్పల్లి, మిట్టప్ప పేరు మీద మిట్టపల్లి, బండప్ప పేరు మీద బండపల్లి. ఈ బండపల్లి ఎక్కడో తెలియదు. మిట్టపురం శరీరం ఉంది, ఊరు లేదు. ఇక్కడ చిట్టపురం అని పెద్ద గుడ్డేమూరు అంటారు అమదాపూర్ దగ్గర. అక్కడ చిట్టపురం, ఆడ ఊరు లేదు. హనుమల్ల విగ్రహం ఉందట కానీ ఊరు లేదు. అది చిట్టప్ప పేరు మీద చిట్టపురం. ఇది ఊటప్ప పేరు మీద ఊటిపల్లి. ఇట్లా గ్రామాలు వెలిసినాయి. అయితే కున్నపల్లి వాస్తవం ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్థిరంగా నివాసాలు ఏర్పడి మా వాళ్ళే మా వంశస్థులు ఇక్కడ ఊరు స్థాపించి ఇక్కడ గడి కట్టేసి. మీది వంశం పేరు? అది చామకూర వంశము, గోత్రం ఆరుట్ల మంది. మా వంశం వాళ్ళే ఇక్కడికి స్థాపించారు మల్లన్న దేవుడు. ఇక్కడ గడిగా ఊరు స్థాపించినప్పుడు స్థాపించి ఊటిపల్లి అని అతని పేరు పెట్టేసి ఊరిని స్థాపించారు. ఓకే. మల్లన్న దేవుడు ఎప్పటి నుంచి ఉన్నారు సార్? మరి కాకతీయ కాలంలో విగ్రహం స్థాపన గణపతి దేవుడు ఆ కాలంలో జరిగింది. జరిగితే ఏమైందంటే ఇప్పుడు నైజాం పీరియడ్ లో నైజాం రాజు పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ దొంగలు వస్తున్నట్టు. దొంగలు వచ్చి ఊరు చిన్న ఊరు కదా, దొంగలు వచ్చి గడిలో పడి దోసుకుంటారు. ప్రజలకు బాధ పెట్టి దొంగలు ఊకేస్తుంటున్నాడు. ఇంకా దొంగల బాధకి ఏంటి అంటే ఇక్కడ మల్లన్న దేవుడు పవర్ఫుల్ శక్తివంతుడైన దేవుడు మల్లన్న దేవుడు. అక్కడ దొంగలని కీగ పెట్టేస్తుండే మల్లన్న దేవుడు. అందరికి మేల్కొని అందరూ దొంగని ధర్మిస్తుడు. అటువంటి మహాన్వితమైన దేవాలయం ఇది. అయితే
దీనికి ఏంటంటే ఈ మల్లన్న గుట్టకు వంశపారంపర్య ఇలాంటి మేమేనట్టు చామకూర చామకూర వంశస్థులే ఆయనకు వంశపారంపర్య ఇది ధర్మకర్త. ధర్మకర్తలు ఆలయ ధర్మకర్త. ధర్మకర్తలు. దీనికి పూజారులు ఎవరంటే ఎల్లమ్మ గుడి ఉంది చూడు, ఓకే. ఎల్లమ్మ గుడి ముంగట ఉంటారు పూజారులు. వాళ్ళకు బూత్ వాళ్ళు అంటారు. వాళ్ళు ఆరోళ్ళే శివాజీ వంశస్థులు ఆరక్షత్రియులే కానీ వాళ్ళు ఇక్కడ పూజారులు ఈ మల్లన్న దేవునికి వాళ్ళకు బూత్ వాళ్ళు అంటారు. బూత్ వాళ్ళు పూజారులు. సార్ ఆ గుడి దగ్గర పాదాలు ఏంటి సార్? మల్లన్న దేవుని పాదాలు అవి. అవి ఎప్పటివి? అయితే ఎప్పుడైతే దొంగలు ఏం చేశారట అక్కడ వచ్చేసి అయితే విగ్రహం అంటే ప్రజలు ఉన్నది చెప్తున్నాను, అదే అదే. దొంగలు వచ్చేసి అక్కడ విగ్రహం నరికేసారు. అవును సార్, ధ్వంసంగా అయిన విగ్రహం కనిపిస్తుంది మనకి ఇప్పటికి. అక్కడ నుంచి జంప్ అయిపోయి ఇక్కడ మా పొలాలు ఉంటాయి ఒకటి ఆడ దుంకిండు. అక్కడికి వెళ్ళి దుంకి ఇంకా అక్కడ ఇంకొక ఊరు ఉంటుంది అది ముసల గుట్ట పైన ఒకటి మన మంచి పచేర్లో ఒకటి ఈడికి జంప్ అయిపోయి ముసల గుట్ట మీద దుంకిండు మల్లన్న దేవుడు. అక్కడ నుంచి పోయి మంచి పచేర్ల మంచిప్ప అంటే ఇక్కడ నుంచి మొసరా గుట్ట మీద గుట్ట మీద అక్కడ నుంచి మంచి పచేర్ల దుంకేసిండని అక్కడ దుంకేసిండు. ఎందుకంటే ఈ విగ్రహం ధ్వంసం అయిపోయింది, అపవిత్రమైందని మల్లన్న దేవుడు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి అటు వెళ్ళిపోయాడు. మంచి పండుగ కథ నడుస్తున్న కథ అందరు తెలిసిన కథ. మీరు చెప్పండి సార్. ఇది వాస్తవం. పాపం ఎక్కువైపోయిందని భగవంతుడు ప్రతి పండుగకు వస్తా, ఇప్పుడు కలియుగం ఎక్కువైపోయింది పాపాలు అట్లా, కాబట్టి నేను ప్రతి పండుగకు వస్తా, అప్పుడు ఇవి రాను, ఇక రోజు ఉండను. పండగలు ఎప్పుడు చేస్తారు సార్? ఇది మార్గశిర మాసంలో పుణ్యం తర్వాత ఆచాదివారం. సార్ మీకు గుడి ఇప్పుడు మీకు ఎట్లా అక్కడ ఉన్నట్టు ఆనవాళ్ళు కానీ లేకపోతే అప్పటి నుంచి గుడి ఉందా? ఎలా ఉంది అప్పటి నుండి? మేము చిన్న ఉన్నప్పుడు అది తలకాయ ఇట్లా పలిపోయినట్టుండే. అయితే మా ఊరు పెద్ద మనుషులంతా కలిసి 1981 అనుకుంటా ఆ టైంలో తిరిగి శిల్పం తీసుకొచ్చారు, కొత్త శిల్పం. కొత్త అది ధ్వంసమైన విగ్రహాలు తీసేసి ప్రతిష్టాపన చేసి కొత్త విగ్రహాలు పెద్ద పండుగ చేసినారు, పెద్ద జాతర చేసారు. అప్పుడు 1981 జాతర అయింది, పెద్ద జాతర. అప్పుడు మల్లన్న పండుగ అయింది. జాతర అయినప్పుడు మన నరేందర్ రెడ్డి అని కన్నూరు అతను ఇప్పుడు సమితి అధ్యక్షుడిగా మేము అతను గెలిపించాం. అప్పుడు మండలాలు లేకుండే, సమితులు ఉండే. అప్పుడు నేను 10th క్లాసు, అంత చిన్న వయసునే అతను ప్రచారం చేస్తే గెలిచాడు. సమితి అధ్యక్షుడు ఎన్నికైనా. ఆ టైంలో గుట్ట మీద రస్తా ఏర్పాటు చేసాం, దారి ఏర్పాటు చేసాం. కారు పోతాను దారి ఉండే మంచిగా, పక్క పంటి గుడిసెలు ఏం లేకుండే, పంటి దారి డబల్ 2 కాలువలు పోతుండే, ఎంత ఎలుము జాగుండే. అక్కడ అన్ని గుడిసెలు కట్టేసారు, జాగ్ కొద్దిగా తగ్గిపోయింది. 81 పునరుద్ధరణ అయింది, పునఃప్రతిష్టాపన అయింది 81. అయితే మళ్ళీ తర్వాత రెండవ విగ్రహం ఏమైందంటే, మళ్ళా స్కూల్కి పోయే పిల్లలు గుట్టపైకి ఎక్కి ఈ వాళ్ళకు ముస్లిం పిల్లలు, హిందూ పిల్లలు అయితేనేమో వాళ్ళకు తెలుసు ఏవిడిని కొట్టాలనో ఏమని. ముస్లిం పిల్లలకు ఏం తెలుస్తుంది తెలియని వయసు. స్కూలు 7th పిల్లలు గుట్ట మీదకి పోయి విగ్రహాన్ని ముక్కు ఖరాబ్ చేసారు, కత్తిని ఈరగొట్టేసినారు. స్వామి వారి చేతులు ఉన్న కత్తి ఈరగొట్టి. అయితే నేనేం చేసిన అంటే, ఇది ముస్లిం పిల్లలు తప్ప హిందువులు ఎవరు దేవుని ముట్టరు, మొక్కుతాం కానీ ముట్టరు, ఇరగొట్టరు అని గ్రహించి నేనేం చేసిన అంటే, ఈ వేరేళ్ళకి ఒకళ్ళకి ఇట్లా పోయి అక్కడ స్కూల్ దగ్గర అడిగితే వాళ్ళ పిల్లల పేరు చెప్పిండ్రు, ముస్లిం పిల్లల పేరు చెప్పిండ్రు. ఇది 91లో అయింది. 91లో పిల్లలు ఖరాబ్ చేసిన ముస్లిం పిల్లలు చేస్తే, నేను ఇది వాళ్ళే చేస్తారని గ్రహించి అయితే వాళ్ళ పేరు చెప్పేసిన మిగతా పిల్లలు చెప్పేసారు, మేము కొట్టలే వీరు పిల్లలు అంటే కొట్టేస్తే. అప్పుడు అన్న బీజేపీలో ఫుల్ పవర్ఫుల్ ఉండే, 90లో బాగా పవర్ఫుల్ ఉండే, ఒకే ఒక్కడు. అప్పుడు బాగా కోపం ఉండే, ఎంగుండే. ఇక బీజేపీలో తీసుకువస్తా బోధనకి వెళ్ళి ముస్లింలతోని ఇట్లా పిల్లలు అట్లా చేసిర్రు అని ఈయన కోపం ఆగకుంటే అద్దు అని ఊరు పెద్ద మనుషులు అన్నారు, మేము మాట్లాడతాం మన తల్లిదండ్రులను పిలిపించని ముస్లిం యొక్క పెద్ద మనుషులను తీసుకొచ్చి మాట్లాడిండ్రు. పెద్ద మనుషులు పెట్టి అప్పుడు వాళ్ళకు ఇట్లా ఒక 8,000 జుర్మానా వేసి, మళ్ళా అదామని 8,000 జుర్మానా వేసి మళ్ళీ కొత్త విగ్రహాలు తీసుకొచ్చి, మళ్ళా కరీంనగర్ రామడికి కొత్త విగ్రహం తెచ్చి ఉత్సాహంగా పండుగ 5 రోజులు మళ్ళీ పునఃప్రతిష్ఠ రెండోసార్లు నేను బయటకు తీసుకొస్తే అయింది. ఇది నిజం 100% అయితే ఏమైంది, ఎవరైతే తెలియక కొట్టిరు వాళ్ళు, తెలియకనా పిల్లలకు అహంకారమా, ఎవరైతే కొట్టిండ్రు అజ్ఞానము, కొట్టినా కానీ భగవంతుడు వాళ్ళకెళ్ళి చనిపోయినారు పిల్లలు. కొట్టిన పిల్లలు చేసిన వాళ్ళు చనిపోయినారు. అందుకోసం ఇప్పుడు ఎవ్వరు భగవంతుని ముట్టరు, ఏం చేయరు, బాగా పవర్ఫుల్.
ఎవరైతే ధ్వంసం చేశారో అతన్ని కొన్ని సంవత్సరాలకు ఒక 5-6 సంవత్సరాలకు అసలు కుటుంబమే లేకుండా పోయింది. అయితే ముస్లిం అందరికీ అరే పవర్ఫుల్ దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు భయపడి దగ్గర రారు. అక్కడ ఇప్పుడు పండగలు ఎలా జరుపుకుంటారు మీరు? అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన కదా రమేష్ రెడ్డి గారు, మార్గశిర మాసంలో పున్నం తర్వాత వచ్చే ఆదివారం, పున్నం తర్వాత ఏ ఆదివారం వస్తే ఆదివారం మళ్ళీ దేవుని పండుగ. ఇక్కడ కళ్యాణము పుట్టినరోజు కళ్యాణం రెండు అనుకోండి. జాతర వైభవంగా జరుగుతుంది. వైభవం జరుగుతుంది. ఇప్పుడు మొన్న పోయినసారి ఇంకా బాగా జరిగింది, వైభవం జరిగింది. జాతర అంటే చాలా గ్రామాలకి దుకాణాలు తీసుకొచ్చి వెలిసిన దుకాణాలు వేసారు. అయితే భగవంతుడిది ఎట్లుండే చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇది కులము, ఈ ఊరు మంచిది, చిన్న ఊరు. ఇట్లా మాదిగి, మాల, వీళ్ళు రెడ్డి, వీళ్ళు తెనుగు, వీళ్ళు గొల్ల, ఇట్లా ఏం భేదాభిప్రాయాలు లేకుండా అందరి ఇళ్ళకి వెళ్ళి ఒక 15 రోజుల ముందు నుంచి ఇల్లు శుభ్రం చేసుకొని మంచిగా అన్ని శుభ్రాలు చేసుకొని అన్ని బట్టలు పిండుకొని కడవలు తీస్తుర్రు. అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి బోనాలు అంటేను ఇది అన్నం ఉంటది, ఖాళీ కడవలే ఉంటాయి, ఖాళీ ఉంటది కడవ అంటారు. మల్లన్న దేవుడు కడవలే తీస్తారు, బోనాలు తీయరు. పోచమ్మలకు మైసమ్మలకు బోనాలు తీస్తారు అనుకుంటా, మల్లన్న దేవుడు కడవలే. అప్పుడు ఏం ఎక్కువ కొంతమంది ఏమనుకుంటారంటే ఎస్సీలను దూరం ఉంచారు, ఎస్సీలకు ముట్టనియరు అంటారు. ఎస్సీలు లేరు, ఏం లేరు, ఆ జమాన జ్ఞానం ఉంది. ఇప్పుడే జ్ఞానమో మాకు అర్థం కాదు, కానీ అప్పుడు అందరి ఇళ్ళకి వెళ్ళి శుభ్రతతో కడవలే వెళ్తుండే. ఇట్లా ఈ సాయంత్రం మంచి కొడుతుండే, అంత మంచి వాతావరణం. నియమంతో వడ్లు కూడా ఇట్లా ఇట్లా చెరుగా ఇట్లా చేయకుండి, వడ్లను కూడా ఇట్లా తొక్కకుండే నివ్వంగా ఉంచుతుండే. వడ్లను పక్క విషయం అవి జాలి పట్టి పాశం అలాగ అండుతుండే, చేయిలతో మిషన్ పట్టియకుండి దంచి ఇట్లా ప్రత్యేక స్నానం దొక్కకుండా, మనిషి దొక్కకుండా అట్లా పల్లకి ఉండే. అప్పుడు పల్లకి ఇంట్లో ఉంటే ఏమైందంటే పల్లకి పూజ చేయడము నిత్యం 3 సార్లు నైద్యం పెట్టి చేయడం అయితే లేదని ఉత్సవ విగ్రహాలు పల్లకి. అయితే పక్కూరు అమదాపూర్ కళాకారుడు ఉండే, ఆ కళాకారుడికి అన్ని ఊర్లలో నేను చెప్తాను, ఆ మల్లన్న దేవుడి ఉట్పల్లిది, దాన్ని అన్ని ఊర్లో కీర్తి చేస్తాం, మీ ఊర్లో ఉంది కాబట్టి అని ఆయనకు పల్లకి ఇచ్చినారన్నమాట. అన్ని ఊర్లో చెప్పమంటే 100 గ్రామాలలో ఈ దేవుడి ప్రచారం జరిగింది. అన్ని అక్కడ వెండి విగ్రహాలు పల్లకి ఇప్పటికి ఉంది. వాళ్ళు చేస్తలేరు దేవుడికి, మా ఈమంటే ఇస్తలేరు. అప్పుడు ఏమైందంటే పల్లకి ఎట్లా అప్పయిపోయారు అంటే, ఇప్పుడు నైజాం పీరియడ్ సాయుధ పోరాటం జరుగుతుంది. అటు వీళ్ళు ముస్లిం వాళ్ళు దండ చేశారు. నైజాం సర్కారు వాళ్ళ అనుచరులు మొత్తం ఇది చేసి ధ్వంసం చేస్తారు. అన్ని గ్రామాలకు వచ్చి ఇది చేస్తారు కదా, పోరాటాలు అప్పుడు జరిగినాయి. అక్కడ సాయుధ పోరాటం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు గ్రామాలకు వచ్చేస్తారు. ముస్లింలు కొందరు రజాకాలు వచ్చి గ్రామాలను దోసుకుంటారు, బాధ పెడుతున్నారు. అంటే ముస్లింలు అందరు కాదు, కొంతమంది ముస్లింలు గుండాలుగా తయారై రాడికల్స్ గుండం తయారైపోయి గ్రామాలు వచ్చి అన్ని గ్రామాలు దోసుకోవడము, అగ్గిపెట్టడము, స్త్రీలను మానభంగం చేయడం జరుగుతుంది కదా. ఆ టైంలో ఏం చేసినంటే ఎప్పుడొచ్చి మన రజాకాలు మన మీద పడతారు అని మా పెద్ద మనుషులు ఏం చేశారంటే అది ఉత్సవ విగ్రహాలని ఆ పల్లకిని అమదాపూర్లో ఒక అతను అగ్గు సాయారామని వంజర ఆయన కళాకారుడు, పెద్ద మంచి కళాకారుడు, అగ్గు కథ చెప్తాడు. అన్న కళాకారుడు, అంత మంచి కళాకారుడు అన్నాడు. అంత మంచి కళాకారుడు అప్పచెప్పేశాడు. సంవత్సరానికి ఒకసారి పోయి గంగకు పోయి స్నానం చేపించేసి గ్రామాలు తిరిగి కథలు చెప్పాలి. చెప్పి మళ్ళీ గంగ నీళ్ళతో కడుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తుండే. ఇప్పుడు వాళ్ళ కొడుకు పోలీస్ పటేల్గా పనిచేసిండు, కొండూరు చేసిండు. ఆయన కూడా ఇంట్లో పూజ చేస్తుండే. కథలు చెప్పడం బంద్ అయిపోయింది. ఆయన కథలు చెప్పడం వస్తుండే పోలీస్ పటేల్కు, కానీ ఆయన పోలీస్ పటేల్ డ్యూటీ ఉందని ఆయన ఒగ్గు కథలు. అయితే ఇప్పుడు వాళ్ళ కొడుకు సీనాన్ని ఆయన కూడా పట్టువారి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పల్లకి ఉన్నది, వాళ్ళే పూజలు చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు కళాకారులు వాళ్ళ ఇంట్లో లేరు ఇప్పుడు కళాకారులు, కాకపోతే వంశపారంపరంగా పల్లకిని పూజ చేస్తున్నారు. సాయిరాం కళాకారుడు ఈ కొడుకేమో మల్లయ్య, ఆయన పోలీస్ పటేల్ చేసిండు. ఆయన కళ వస్తుండే, ఆయన కళ ఉండే. మల్లన్న దేవుడు అందరు అనుకుంటూ అయితే చిన్న దేవుడు కాదు, అదే మామూలు దేవుడు కాదు. ఇది ఎన్ని సినిమాలు తీసినా కుదిరే కళ. మల్లన్న దేవుడు అంటే తెలంగాణ జానపదంలో ఇంతకు మించిన కథ లేదు, బంజ రాజులను ఓడగొట్టి బంజ మేడలమ్మని చేసుకున్నాడు. గొల్ల రాజులను ఓడగొట్టి గొల్ల కేతమ్మని చేసుకున్నాడు. ప్రజలను రక్షించిండు. ప్రజలను ఎట్లా పాలించాలా, ప్రజలకు ఏం కావద్దు అని మల్లన్న దేవుడు పరిపాలించిండు. నీతితో నియమంతో పరిపాలించినోడు. ఎన్నో కష్టాలు ఉన్నాయి. నల్లరేగడి భూములు నందకిష్ట రాగల్లో దున్నిండ్రు.
అన్నల భార్యలు పడిరాక మళ్ళా నాకు బాధలు మస్తయినాయి. మనిషికి నిజ జీవితంలో అయినట్టు ఇది చాలా దగ్గర మనుషులకు సంబంధం ఉన్న స్టోరీ. ఈ బాహుబలి సినిమా రాజమౌళి తీసినాడు కానీ అది తప్పు, ఆయన తప్పు తీసిండు. బాహుబలి బోధన రాజధానిగా 12 సంవత్సరాలు పరిపాలించిండు. ఆంధ్ర డైరెక్టర్లు తెలంగాణను ఏం తీస్తురో తెలియదు. అస్మక రాజ్యం ఇది. 2500 సంవత్సరాల కింద బాహుబలి 12 సంవత్సరాలు బోధన పరిపాలించిండు. బాహుబలి ఆ చిత్రంలో చూపించలేదు. అట్లా బాహుబలి ఎంత ఉన్నాడో అంతకంటే ఎక్కువ చరిత్ర మల్లన్నకుంది. అదే తెలంగాణలో మల్లన్న మించిన స్టోరీ జానపదము లేదు. ముగ్గురు భార్యలు మల్లన్నకు, వంజ మేడాలమ్మ, పైడికాల పద్మావతి, గొల్ల కేతమ్మ, ముగ్గురు భార్యలు మల్లన్న. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవుడు. పసుపు ఎక్కడి నుండో తీసుకొచ్చి పసుపు రాముడు నేల మీద ఎట్లయితే నడిచిండో అలాంటి తెలంగాణకు మల్లన్న మించిన జానపద కళ లేదు. ఇది రెడ్డిలకు కులదైవము, మరియు గొల్లలకు కూడా కులదైవమే వాళ్ళు. మాకు రెడ్డిలకేమో మాకు వగ్గు పూజారులు, మాకు పూజారులు. మేము వగ్గులో మొక్కుతాం. ఇట్లా రెడ్డిల మన అహంకారం కాదు. ఇది అన్ని కులాలు కలిసి ఉన్నాయి. భగవంతుడు సబ్బండ కులాలు సమాన జంగములకు మొక్కుతాము, మేము వగ్గోలకు కూడా మొక్కుతాం. మల్లన్న దేవుడు ముడాడు రెడ్డి కులంలో జన్మించినప్పటికీ కుల భేదం లేకుండా బంజ మేడలమ్మని చేసుకున్నాడు, గొల్లకేదం చేసుకున్నాడు. కుల భేదం లేకుండా అందరిని సమానంగా రెడ్డిలకు మేము వగ్గోల పాదాలు మొక్కుతాము, వాళ్ళకు పూజిస్తాము. వగ్గోలేమో పూజారులు, మల్లన్న దగ్గర కూడా వగ్గోలే పూజారులు. అదే సార్ తెలంగాణ సంస్కృతి అట్లా ఉంటుంది. గుట్ట మీద ఉన్నాయా పొలాలు? మా పొలాలు ఒకటి ఉన్నాయి. ఒక అడుగు అంటే 4 అడుగులు ఈయనే ఉంది పక్కనే. ఇక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక్కడు కాదు, అమ్మవారు స్వామి 4 పాదాలు. 4 పాదాలు 4 పాదాలు అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఉన్నారు ఈడ మా పొలంలో. ఇక్కడ నుంచి ఆయన మసరగుట్ట మీద మసరగుట్ట మీద గుట్టి ఉండి మళ్ళీ మంచిప చెరులో ఇక నీలమ్మ ఆయన అందులో ఉండిపోతా. నేను అంతర్ధానం అయిపోయిండు. పండుగకొస్తా పాపాలు విరిగిపోయినాయి. పండగకు మాత్రం ఖచ్చితంగా వచ్చి పూజలు అందుకుంటాడు. పాపాలు చిల్లగింజల చెట్టు చెట్టు అంటే భాషలో చిల్లగింజల చెట్టు. ఆ చెట్టు కిందనే ఉండే ఈ మూర్తి. ఇప్పుడు మీరు చూసిన ఏదైతే మూర్తి ఉందో అది, ఆ మూర్తి దాని కింద ఉండే. నేను మర్చిపోయినప్పుడు ఇప్పుడు ధ్వంసంకు గురైనటువంటి మూర్తి ఆ గుర్రం మీద 4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు అంతే 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 అదే అది ఏదైతే ఉందో అది గుడి కట్టలే అప్పటికి చెట్టు కిందనే ఉండే. ఆ దొంగలు కట్ చేసి అది నరికేసి పోతుండగా అది ఇందాక రెడ్డి సాబ్ చెప్పిన చూడు, ఆ చరిత్ర చెప్తుంది అన్నట్టు. ఇక్కడ అది నరికేసి పోగా ఊరోళ్ళందరికీ కేకలేసి మీరు మొద్దు నిద్రపోతున్నారా, నన్ను చంపేసిన దాకా మీరు ఇంకా మూర్ఖ నిద్రనే ఉన్నారా అని చెప్పేసి కేకలేసి ఈడొక్క అడుగు అక్కడ అడుగు వెళ్ళిపోయింది అన్నట్టు చరిత్ర చెప్తుంది అది.